నమస్కారం, ఎస్ఎస్ న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుకు హెడ్లైన్స్. ముప్పై 32 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు. తల్లికి వందనం పథకంపై సర్వత్రా హర్షం. ఒకే కుటుంబంలో 6గురికి లబ్ధి. సాయి కార్తిక్ థియేటర్పై వివాదం. రుణదాతలకు యజమాని కుచ్చుటోపీ పెట్టాడంటూ బాధితుల గగ్గోలు. తల్లికి వందనం లబ్ధిదారుల హర్షం. 9వ వార్డు నెహ్రూ నగర్లో నాయకులకు పాలాభిషేకం. వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధులు, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడే పేదల్ని సీఎంఆర్ఎఫ్ సాయం వరంలా ఆదుకుంటుందని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. దీర్ఘకాలిక రోగాలు, వ్యాధులతో బాధపడుతున్న 32 మంది వ్యాధిగ్రస్తులు, వారి కుటుంబ సభ్యులకు శనివారం ప్రత్తిపాటి తన నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. 32 మందికి 27,76,000 రూపాయల చెక్కులు, అత్యవసరమైన సేవలకు నిమిత్తం ఒక్కొక్కరికి 1,75,000 విలువైన ఎల్ఓసిని ప్రత్తిపాటి స్వయంగా బాధితులకు అందించారు. చెక్కులు, ఎల్ఓసీలు అందించిన అనంతరం ఆయన వారితో మాట్లాడి కుటుంబ స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, నాయకులు జవాజీ మదన్ మోహన్, కామినేని సాయిబాబు, మద్దుమాల రవి తదితరులు ఉన్నారు. తల్లికి వందనం డబ్బులు తల్లుల అకౌంట్లో పడిన సందర్భంగా గురువారం చిలకలూరిపేట నెహ్రూ నగర్ 9వ వార్డులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. నాయకులంటే ఇలా ఉండాలని, ఆడిన మాట తప్పకుండా అన్నట్టుగానే డబ్బులు వేశారని కొనియాడారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. వర్ధిల్లాలి ప్రత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి ప్రత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. పేరు సౌజన్య, మాది నెహ్రూ నగర్. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి అని ఒకరికే వేశారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మా ఇద్దరు పిల్లలకి ఫస్ట్ రోజే డబ్బులు పడ్డాయి. 13,000 ఇద్దరు అకౌంట్కి ఒకే రోజు పడ్డాయి. మేము ఎంతో సంతోషిస్తున్నాము. తల్లికి వందనం ద్వారా పవన్ కళ్యాణ్ గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, నారా లోకేష్ గారు మాకు చాలా మేలు చేశారు. మేము సంతోషకరంగా పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాము. ఇది మా ఒక్కరికే కాదు, ప్రపంచంలో మొత్తానికి లబ్ధి పొందారు. అందరూ సంతోషంగా, ఆంధ్రప్రదేశ్లో మొత్తం లబ్ధి పొందారు. వాళ్ళందరూ సంతోషంగా పిల్లల్ని బడికి పంపించుకోవాలని మేము ఎంతో సంతోషంగా అనుకుంటున్నాము. ఎంతమంది పిల్లలు అయితే ఉన్నారో అంతమందికి పంపించారు. దేవుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇలా చేయాలని, మేము చాలా పథకాలు అభివృద్ధి పరచాలని మేము అనుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి, ప్రత్తిపాటి పుల్లారావు గారికి ధన్యవాదాలు. చిలకలూరిపేట జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సాయి కార్తిక్ సిటీ సెంటర్ యజమాని రావి సుధాకర్కు అప్పిచ్చిన రుణదాతలు సుమారు 7,05,00,000 అప్పు వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. తాము ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించకుండా రావి సుధాకర్ నిరాకరిస్తున్నారని, దీనిపై తాము ఎంతగా అడిగినా ప్రయోజనం లేదని రుణదాతలు ఆరోపిస్తున్నారు. ఈ వివాదంతో మీడియాను తీసుకుని డబ్బు రాని వారు కొంతమంది సాయి కార్తిక్ సిటీ సెంటర్ రావి సుధాకర్ వద్దకు మీడియాతో వెళ్లారు. కొన్ని రోజుల క్రితం రావి సుధాకర్, ఆయన కుమారుడు రావి మురళి, భార్య హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ సాయి కార్తిక్ సిటీ సెంటర్ భవనాన్ని టీడీపీకి చెందిన వారు ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. తాము డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ రుణదాతలు వచ్చి తీసుకోవడం లేదని, పైగా ఆంధ్రప్రదేశ్కు వెళ్తే చిలకలూరిపేటలో తమను కొట్టి చంపేస్తారని భయంతో హైదరాబాదులో ప్రెస్ మీట్ పెట్టామని తెలిపారు. రావి సుధాకర్ ఆరోపణలకు ప్రతిగా చిలకలూరిపేటలోని రుణదాతలు కె అంజిబాబు, తెరపురలు వీరయ్య చౌదరి, స్వాములు తదితరులు మీడియాను వెంటబెట్టుకుని సాయి కార్తిక్ సిటీ సెంటర్కు రావి సుధాకర్ వద్దకు వెళ్లారు. అక్కడ రావి సుధాకర్ను తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగారు. అయితే రావి సుధాకర్ మేమివ్వం, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అంటూ దురుసుగా సమాధానం చెప్పారు.
నాకు సంబంధం లేదు, మా అబ్బాయిని అడుక్కోండి అని మాట దాటివేశారు. మీ అబ్బాయిని అడిగితే మీరు ముగ్గురు హైదరాబాదులో ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారని, మాకు డబ్బులు ఎందుకు ఇవ్వరని రుణదాతలు అడిగారు. అప్పు ఎవరికి ఎంత ఇవ్వాలో తెలిపితే పత్రాలను చూపించిన సుధాకర్ సుమారు అరగంట సేపు వాదన పెట్టుకుని వారిని అక్కడి నుంచి వెళ్ళమన్నారు. ఒక దశలో మీడియా వారు ఎందుకు వచ్చారని మీడియాపై వారిపై రావి సుధాకర్ భార్య విరుచుకుపడ్డారు. ఈ వివాదం చిలకలూరిపేటలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇంకోటి మీరు మాట్లాడితే పుల్లారావు గారి మనుషులని అంటున్నారు. ఇక్కడ పుల్లారావు గారికి సంబంధం లేదు, పుల్లారావు గారికి ఎటువంటి ఇష్యూ లేదు. కబ్జా చేసి ఉంటే మీరు ఇక్కడ కూర్చోగలరా? పంపించండి. అలా కాదు, మీరు దీన్ని కబ్జా చేసామని అంటున్నారు. ఎవరు కబ్జా ఏం చేశాం? మీరు రెంట్ కానీ బోర్డు రెంట్ పెట్టుకున్నాం, నేను నెంబర్ వేసుకొని కబ్జా చేసి ఉంటే మీ నెంబర్ ఎవరి నెంబర్ పెట్టుకున్నారుగా. మేము కబ్జా చేసి ఉంటే మీరు కూర్చోగలరా? కబ్జా చేసి ఉంటే మీరు ఇక్కడ కూర్చోగలరా? మేము కబ్జా చేసి మీరు ఇక్కడ ఏమండి, మేము దమ్ముల గురించి మాట్లాడటంలా, మేము దేని గురించి మాట్లాడటంలా, దమ్ముల గురించి మాట్లాడటం లేదు, మేము ఇది లేదు. మాకు ఇవ్వాల్సిన నువ్వు మాట్లాడుతున్నావు కూడా మాట్లాడుతున్నాను వాళ్ళ ప్రెస్ వాళ్ళని. అమ్మ మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వండి, మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వండి. మేము మాట్లాడి కానీ మాట్లాడాం. మాకు కావాల్సిన డబ్బులు, మాకు ఇవ్వాల్సిన నోట్ల ప్రకారం లెక్కలు చూసి మాకు డబ్బులు మాకు కావాలా? మేము అడగడానికి వచ్చామా? డబ్బులు ఎప్పుడు ఇస్తారు చెప్పండి. వరకు ఎందుకు అమ్మా డబ్బులు తీసుకొని 7 కోట్లు 60 కోట్లు ఆడుతున్నారు, 60 కోట్లు ఆడుతున్నారు, 60 కోట్లు ఆడుతున్నారు. 7 కోట్లు డబ్బులు 60 కోట్లు ఆడుతుందని చెప్పుకున్నారు మీరే. 60 కోట్లు ఆడుతుంది, 7 కోట్లు అప్పులు ఇవ్వాల్సింది ఇవ్వడానికి ఏంటి? అంజనాదేవి నోట్ ఒకటి, నా పేరున ఒకటి, ఆయన పేరున ఒకటి, ఇద్దరికి అవును పెట్టుకోవడం. వాళ్ళు ఇచ్చిన డబ్బులు వేసుంటే మాకు తను కోర్టులో వేసింది. ఇంకా నేను వేయరా? కోర్టులో వేయడానికి కాదు, మేము వేయించుకుంది. మేము డబ్బులు అడిగి తీసుకోవడానికి మీరు ఇస్తామన్నారు కాబట్టి ప్రెస్ క్లబ్ లో అడిగి తీసుకోవడానికి వచ్చాం. నా దగ్గర మాట్లాడటానికి ఏం లేదు. నేను ఏం రిక్వెస్ట్ చేసేది అటువంటి మాటలు అక్కర్లేదు. నేరుగా అక్కడ ప్రెస్ క్లబ్లో ఎక్కడ హైదరాబాద్లో పెట్టే బదులు చిలకలూరిపేటలో మీ ప్రెస్ వాళ్ళ దగ్గరికే వచ్చి మీ ప్రెస్ వాళ్ళ సాక్షిని తీసుకొని మా నోట్లు తీసుకొని మీరు సెట్ చేస్తామనేటట్టయితే మాకు అంతకంటే మేము సంతోషపడేది ఇంకోటి ఉండదు. అక్కడ ఎట్లయితే ప్రెస్ క్లబ్కి వెళ్ళారో ఇక్కడ ప్రెస్ వాళ్ళ దగ్గరికి వచ్చేసి ప్రెస్ని సాక్ష్యంగా పెట్టుకొని మా నోట్లు సెట్ చేస్తే మేము సంతోషపడతాం. ఎడ్లపాడు మండలంలోని తిమ్మాపురంలో ఓ నూలు మిల్లులో ఈ నెల 10వ తేదీన వలస కార్మికుడిపై హత్యా ప్రయత్నం జరిగి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో శుక్రవారం మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని తిమ్మాపురం పంచాయతీ పరిధిలోని శ్రీ మంజునాథ నూలు మిల్లులో ఒడిశా రాష్ట్రానికి చెందిన జగన్నాథ్ కుల్దీప్ తన భార్య రుణి కుల్దీప్ 3 పిల్లలతో కలిసి మిల్లు క్వార్టర్స్లో నివాసం ఉంటూ అక్కడే పనిచేస్తున్నాడు. నెల రోజుల క్రితం జగన్నాథ్ భార్య పిల్లలు స్వగ్రామానికి ఒరిస్సా వెళ్ళగా జగన్నాథ్ ఒక్కడే అక్కడుండి పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అదే నూలు మిల్లులో పనిచేస్తున్న మంగులు లెంక అనే వ్యక్తి జగన్నాథ్ భార్య గురించి ప్రశ్నించడంతో వారిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. కోపంతో మంగులు తన గదిలో నుంచి కత్తి తీసుకువచ్చి జగన్నాథ్ను పొత్తి కడుపులో పొడిచాడు. తీవ్ర గాయాల పైలైన జగన్నాథ్ను 108 అంబులెన్స్లో చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతున్న జగన్నాథ్ శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో మృతి చెందాడు. దీంతో మృతుడి భార్య పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఎస్ఐ శివరామకృష్ణ కేసు నమోదు చేయగా సిఐ సుబ్బానాయుడు దర్యాప్తు చేస్తున్నారు. పట్టణంలోని పురుషోత్తమపట్నంలో అగ్ని ప్రమాదం జరిగింది. నివాసాల మధ్య వరిగడ్డి వామి అగ్నికి గురైంది. వరిగడ్డి వామిలో మంటలు చెలరేగాయి. అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఘటనా స్థలానికి అగ్నిమాపక యంత్రం ఆలస్యంగా చేరుకుంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి స్థానికులు మంటలను అదుపు చేశారు. పెద్ద అపాయం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పట్టణంలోని తూర్పుమాలపల్లి 12వ వార్డులో శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డులోని ప్రజలు, సచివాలయ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. యూనిట్ ఇన్ఛార్జి పిల్లి లెనిన్, తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పిల్లికోటి, వార్డు ప్రెసిడెంట్ గేరారాము, వడ్డన్ యోషువా, వీరితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో ఉన్నారు.
అగ్రిగోల్డ్ బాధితులకు భారీ ఊరట లభించింది. బాధితులకు డిపాజిట్లను తిరిగి చెల్లిస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. ఏపీలోనే కాక కర్ణాటక, తెలంగాణ, ఒడిశాల్లో బాధితులున్నారు. 19 లక్షల మంది మోసపోయినట్టు ఈడీ గుర్తించింది. అగ్రిగోల్డ్ స్కామ్లో ఇప్పటికే 33 మందిపై ఛార్జ్షీట్ దాఖలైన సంగతి తెలిసిందే. 4,141 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసి 3,339 కోట్ల విలువైన ఆస్తులను, ప్రస్తుతం వీటి మార్కెట్ విలువ 6,000 కోట్లు బాధితులకు ఈడీ చెల్లిస్తుంది. బాధితుల నుంచి 6,600 కోట్లకు పైగా అగ్రిగోల్డ్ వసూలు చేసి మోసం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర మాసోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చిలకలూరిపేట పట్టణంలోని 7వ వార్డు పరిధిలో ఉన్న డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో శనివారం ఉదయం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉషా సుబ్బారావు ఆధ్వర్యంలో మాక్స్ యోగా డే నిర్వహించారు. విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు యోగా విశిష్టత గురించి వివరించారు. యోగా ప్రతిరోజు చేయడం వల్ల జరిగే ఉపయోగాల గురించి తెలియజేశారు. అనంతరం డ్వాక్రా మహిళలు విద్యార్థులతో యోగాసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో 7వ వార్డు సచివాలయ సిబ్బంది సాగర్, సురేష్ బాబు, అనిత, విజయ్, ఆసియా, సలోమి, మాధవి, ఉపాధ్యాయులు పోర్టు శ్రీనివాసరావు పాల్గొన్నారు. పురపాలక సంఘ పరిధిలోని కంపోస్ట్ యార్డ్ను శనివారం మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు పలువురు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ తనిఖీల్లో యార్డు నిర్వహణ, వ్యర్థాల శుద్ధి ప్రక్రియ, పారిశుధ్య పనులు తదితర అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. యార్డులో జరుగుతున్న పనులను, పురోగతిని, వాటి నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులు పలు సూచనలు, సలహాలు సిబ్బందికి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. నాదెళ్ల మండలం గణపవరం వద్ద జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. బైకును షిఫ్ట్ కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని గుంటూరు వైద్యశాలకు తరలిస్తున్నారు. ఘటనా స్థలాన్ని నాదెళ్ల పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్టు చూసిన వారు చెబుతున్నారు. గాయపడిన వారు ధనలక్ష్మి కంపెనీలో పనిచేస్తున్నట్టు సమాచారం. ఉమ్మడి కుటుంబంలోని 12 మంది పిల్లలకు తల్లికి వందనం లబ్ధి చేకూరింది. అన్నమయ్య జిల్లా కలకడలో ఉమ్మడి కుటుంబంలో ఉన్న 3 తల్లులకు వారి 12 మంది పిల్లలకు తల్లికి వందనం డబ్బులు జమ అయ్యాయి. ఒకేసారి 1,56,000 రూపాయలు తమ అకౌంట్లో పడడంతో ఆ తల్లులకు సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. पहले कितने अंक पढ़ते थे माँ तुमको? अब कितने अंक पढ़ी तुम्हारे घर में? फैमिली पूरा आपको 12 बच्चे हुई, 12 बच्चे हम पूरे गांव में पढ़ेंगे। 12 बच्चों को पढ़ेंगे। శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులను కొండ కిందనే ప్రైవేటు వాహనదారులు నిలువు దోపిడీ చేస్తున్నారనే ఫిర్యాదులు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దోపిడీని అరికట్టేందుకు టీటీడీ ఈవో శ్యామలరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ధర్మరథం పేరిట తిరిగే ఆర్టీసీ బస్సుల్లో భక్తులకు తిరుమలలో ఉచిత ప్రయాణం కల్పించే ఆలోచన చేస్తున్నారు. ఇందుకోసం ప్రస్తుతానికి ఆర్టీసీ ట్రయల్ రన్ కింద కొన్ని బస్సులు తిప్పుతుంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండలంలోని మాధవి అనే నాయి బ్రాహ్మణ మహిళలను మంచినీళ్లు పట్టుకోనివ్వకుండా కులం పేరుతో దూషించి అసభ్యకరంగా మాట్లాడి కుల వివక్షతకు గురిచేసి ఆమెను మానసికంగా ఇబ్బందికి గురిచేసిన శ్రీనివాసులు రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని నంద యువసేన రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండ్రముట్ల నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ భవనం నందు పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయి బ్రాహ్మణులపై దాడులు, హత్యలు అధికమైన దృష్ట్యా ప్రభుత్వం స్పందించి నాయి బ్రాహ్మణులకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ లాంటి రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ప్రతిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. పట్టణంలోని గబ్బిటివారి వీధిలో ఉన్న రామకృష్ణ సేవా సమితి ఆధ్యాత్మిక సంస్థ ప్రాంగణంలో ఉచితంగా కరోనా వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తగా మందులు ఇస్తున్నట్టు సంస్థ అధ్యక్షులు చేబ్రోలు శ్రీనివాసరావు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు పంపిణీ చేస్తారన్నారు. కనుక సభ్యులు, ఆసక్తి ఉన్నవారు తప్పకుండా ఈ అవకాశం వినియోగించుకోవాలని వారు కోరారు. రామకృష్ణ సేవా సమితిలో ఈ కరోనా వ్యాధి విజృంభిస్తున్నటువంటి సమయంలో ముందు జాగ్రత్త చర్యగా
ఈ రామకృష్ణ సేవా సమితి తరఫున అందరికీ కూడా ఆ ఉచితంగా మందును అందజేస్తూ ఉన్నారు. ఇది రోగ నిరోధక శక్తిని పెంచేటువంటి మందు. ఈ మందు కనుక స్వీకరించినటువంటి వాళ్ళకి 100% కరోనా వ్యాధి వారి బరికి రాదు. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి ఈ రోగ నిరోధక శక్తి కరోనా క్రిములు వాళ్ళకి లోపల ప్రవేశించకుండా ఇది కాపాడుతుంది. ఈ రోజు నుంచి రామకృష్ణ సేవా సమితిలో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రము 5 గంటల నుంచి 8 గంటల వరకు, పొద్దున 3 గంటలు, సాయంత్రం 3 గంటలు, 10 రోజుల పాటు ఎవరికైనా సరే ఇదిగో ఇక్కడ ఉచితంగా ఈ కరోనా వ్యాధి రాకుండా మందుని అందజేస్తూ ఉన్నాము. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.